హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఇంటర్నెట్ పెట్టించుకుంటున్నారో వారి ఇంటికి కంపల్సరీగా ఈ వీడియో చూడండి. సో దట్ మనకి ఇంటర్నెట్ యాక్సెస్ టెక్నాలజీస్ గురించి తెలుస్తాయి. ఎవరైతే ఇంటర్నెట్ కొత్తగా పెట్టించుకుంటున్నారో వాళ్ళకి తెలియాలన్నమాట, ఇది మెయిన్గా. సో ఈ వీడియోని మాత్రం చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నెట్ యాక్సెస్ టెక్నాలజీస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఎస్పీ అంటే ఏంటో తెలియాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆ నేమ్లోనే ఉంది. ఎవరైతే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారో ఆ కంపెనీస్ని మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఐఎస్పీ అని చెప్పేసి అంటాం. అంటే జియో అవ్వచ్చు, బిఎస్ఎన్ఎల్ అవ్వచ్చు, ఎయిర్టెల్ అవ్వచ్చు, ఇవన్నిటిని మనం ఐఎస్పీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఇంటి దాకా ఇంటర్నెట్ తేవడం కోసం చాలా టెక్నాలజీస్ని యూజ్ చేస్తారనమాట. చాలా కేబుల్స్ని, చాలా ఇంటర్నెట్ కనెక్షన్స్ని యూజ్ చేస్తారనమాట. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్క స్పీడ్లో ఉంటుంది. ఆ స్పీడ్స్ బట్టి మనకి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా యూజ్ చేస్తారు. కొందరు ఇంట్లోనేమో ఓన్లీ డౌన్లోడ్ స్పీడ్ ఉంటే సరిపోద్దు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసిన వరకే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకేమో ఒక టైప్ ఆఫ్ యాక్సెస్ టెక్నాలజీ ఉండాలి. కొంతమంది అప్లోడ్ కూడా చేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే కంపల్సరీ యూట్యూబ్లో నేను ఆల్మోస్ట్ పర్ డే ఒక 15 GB వరకు నేను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నాకు అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ సేమ్గా ఉండాలి. సో అండ్ ఆల్సో నాకు స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. నేను ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తాను. ఈ విధంగా మనమేమో మన చాయిస్ ప్రకారం మన టెక్నాలజీస్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలోని మనకి అవైలబుల్గా ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్ టెక్నాలజీలోని కొన్ని యాక్సెస్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఫస్ట్ కేబుల్ టెక్నాలజీ, సెకండ్ వచ్చేసరికి మనకి డైలప్ కనెక్షన్స్, థర్డ్ వచ్చేసరికి మనకి డిఎస్ఎల్, ఫోర్త్ వచ్చేసరికి మనకి ఫైబర్ ఆప్టిక్స్. రెగ్యులర్గా అండ్ ఎక్కువగా కామన్గా యూజ్ చేసేటివి ఇవి. ఇందులో మనకి ఒక డైలప్ కనెక్షన్ అని చెప్పాను కదా, అది మనకి వ్యానిష్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే దాన్ని యూజ్ చేయట్లేదు. బట్ తెలుసుకోవడం కోసం నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి కేబుల్ కనెక్షన్. ఈ కేబుల్ కనెక్షన్ లేదు ఫ్రెండ్స్, మనకి టీవీ కనెక్షన్ ఉంటుంది కదా, ఈ టీవీ కనెక్షన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే మనకి ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అదే కేబుల్ టెక్నాలజీ. ఆ కేబుల్ ఏంటంటే మన ఇంటికి టీవీ కోసం అండ్ టీవీ సెటప్ బాక్స్ కోసం ఒక వైర్ వస్తుంది కదా, ఆ వైర్నే స్ప్లిటర్ అనేసి ఒకటి ఉంటుంది బాక్స్. ఆ బాక్స్ ద్వారా స్ప్లిట్ చేసి ఒక వైర్ వచ్చేసరికి మళ్ళీ మన సెటప్ బాక్స్కి మరొక వైర్ వచ్చేసరికి మనకి మోడెంకి ప్రొవైడ్ చేస్తారు. ఇదే కేబుల్ టెక్నాలజీ. కేబుల్ టెక్నాలజీ వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది అండ్ ఆల్సో మనకి ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి బిల్స్ సెపరేట్గా కట్టాల్సిన అవసరం ఉండదు. మనకి టీవీ సెటప్ బాక్స్కి అండ్ ఆల్సో ఇంటర్నెట్కి ఒకే బిల్ కట్టేస్తే సరిపోతుంది. దీనివల్ల మనకి బడ్జెట్ పరంగా చాలా సేఫ్టీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి స్పీడ్ కూడా పర్వాలేదు. ఒక 10 Mbps నుంచి ఒక 150 నుంచి 200 Mbps స్పీడ్ వరకు ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఒకే కనెక్షన్ ఒక 2-3 హౌసెస్కి వస్తుంది అనమాట. దానివల్ల ఎవరైతే ఎక్కువగా నెట్ యూజ్ చేస్తారో లేదా పీక్ అవర్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్గా 9 నుంచి 5 మధ్యలోనే ఎవరైతే యూజ్ చేస్తారో వాటి వల్ల ఎక్కువ మంది యూజ్ చేసే టైం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది స్లో అయిపోతుంది. మనకంటూ ఒక యూనిక్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు. ఒకవేళ స్పీడ్ ప్రొవైడ్ చేసినా కూడా మనకి ఇంటర్నెట్ అనేది స్లో అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకి కేబుల్ కనెక్షన్స్ అనేవి ఇప్పటికీ కొన్ని రూరల్ ఏరియాస్లోనే యూజ్ చేస్తున్నారు, కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయడం అన్నది తగ్గించేశారు. బట్ కొన్ని రూరల్ ఏరియాస్లోని అంటే విలేజెస్లో అవ్వచ్చు, లేదంటే మనకి కొన్ని ప్లేసెస్లో అర్బన్ ఏరియాస్లోని మనకి ఇది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలప్ కనెక్షన్స్ అండ్ ఆల్సో మనకి డిఎస్ఎల్ రెండు మనకి ఏంటంటే ఎవరైతే ఈ ల్యాండ్లైన్ ప్రొవైడర్స్ ఉంటారో, అంటే ల్యాండ్లైన్ కనెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్గా మన ఇండియాలో చూసుకుంటే బిఎస్ఎన్ఎల్, వాళ్ళు మనకి ల్యాండ్లైన్ ప్రొవైడ్ చేయడంతో పాటు మనకేమో నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ డైలప్ కనెక్షన్స్ అండ్ డిఎస్ఎల్ కనెక్షన్స్ ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఎలాగైతే కేబుల్ టెక్నాలజీ ఉందో అలానే మనకు ఒక వైర్ వస్తుంది. ఆ వైర్ స్ప్లిటర్ ద్వారా ఫోన్కి ఒకటి అండ్ ఆల్సో మనకి మోడెంకి ఒకటి వెళ్తుంది అనమాట. మనకి డైలప్ కనెక్షన్స్ అండ్ డిఎస్ఎల్ కనెక్షన్స్లో ఏంటంటే మన వైర్ నుంచి వచ్చేది అనలాగ్ సిగ్నల్స్. ఆ అనలాగ్ సిగ్నల్స్ ఏమో ల్యాండ్లైన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. బట్ మనకి మోడెంకి మనకి ఇంటర్నెట్కి కావాల్సింది ఏంటంటే మనకి డిజిటల్ సిగ్నల్స్ కావాలి. ఇంటర్నెట్ మనం బ్రౌజ్ చేయాలంటే డిజిటల్ సిగ్నల్స్ కావాలి. సో మనకి మోడెం ఏదైతే ఉందో అది డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చుతుంది. అందరికీ తెలిసి ఉంటుంది మోడెం ఫుల్ ఫామ్ మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అంటారు. అంటే అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్లోకి మార్చుతుంది అనమాట ఆ మోడెము.
ఆ మోడెం అన్నది మనకేమో వైర్ అన్నది అనలాగ్ సిగ్నల్స్లో నుంచి డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చడానికి ఆ మోడెం యూజ్ చేసి ఆ మోడెం నుంచి మనకి నెట్ అన్నది బ్రౌజ్ చేస్తారనమాట. దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కేబుల్ టెక్నాలజీ లాగా మనకి అన్ని ఇళ్ళకి ఒకే వైరింగ్ కాకుండా ఒక్కొక్క ఇంటికి మనకి ఒక సింగిల్ హౌస్కి సింగిల్ వైరింగ్ అన్నది డైరెక్ట్కి పోల్ నుంచే తెస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకంటూ ఒక యూనిక్ పర్టికులర్ స్పీడ్ ఏదైతే ఉందో, మనం ప్లాన్ ఏదైతే తీసుకున్నామో ఆ ప్లాన్ తలక స్పీడ్కి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు డైలప్ కనెక్షన్స్కి డిఎస్ఎల్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్తాను. డైలప్ కనెక్షన్స్ ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చెప్పినట్టే మనకి ల్యాండ్లైన్ అండ్ ఆల్సో మనకి ఇంటర్నెట్కి వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే వన్స్ మనం ఎప్పుడైతే ల్యాండ్లైన్ యూజ్ చేసామో, అంటే ఫోన్స్ వచ్చేటప్పుడు కానీ మనం ల్యాండ్లైన్ యూజ్ చేస్తాం కదా, అట్లాంటప్పుడు మనకి మోడెంకి కనెక్షన్ వెళ్ళదు అనమాట. అసలు ఇంటర్నెట్ అనేది బ్రౌజ్ అవ్వదు. ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. మోడెమ్స్ ఉంటాయి, ఆ మోడెమ్స్లోనే మనకి డిఎస్ఎల్ అని చెప్పేసి ఒక లైట్ ఉంటుంది. ఆ డిఎస్ఎల్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫోన్ కాల్స్ వస్తాయో అప్పుడు ఆ లైన్ అన్నది ఫోన్ కాల్స్కే డైరెక్ట్గా వెళ్తుంది, మనకి నెట్ అన్నది ఎక్కువగా బ్రౌజ్ అవ్వదు అనమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇది అయితే వ్యానిష్ అయిపోయింది. మనకి డైలప్ కనెక్షన్ అన్నది ఇదివరకు అయితే ఉండేది. ఎస్పెషల్గా నేను యూజ్ చేసేవాడిని. మాకు 9th క్లాస్ నుంచి మా ఇంటికి ఇంటర్నెట్ ఉండేది. మేము ఫస్ట్ యూజ్ చేసేది డైలప్ కనెక్షన్సే. దానివల్ల మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళము. అంటే అప్పట్లో నాకు తెలిసేది కాదు. మేబీ ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కంప్లైంట్ ఏమో అనుకునేవాడిని. తర్వాత నాకు తెలిసింది డైలప్ కనెక్షన్ అన్నది మనకి కామన్గా ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎవరైతే మనకి ల్యాండ్లైన్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఆబ్వియస్గా మనకి అన్నది రాకుండా ఉంటుంది అనమాట. దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకు వచ్చేది డిఎస్ఎల్ అంటే ఏంటంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అంటారు. ఇది ఏంటంటే మనకి డైలప్ కనెక్షన్లా కాకుండా ఒక సెపరేట్ లైన్ అయితే ఉంటుంది. అండ్ దీని తలకి ఇంటర్నెట్ స్పీడ్ అన్నది వాయిస్తో కంపేర్ చేసుకుంటే చాలా స్పీడ్గా ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే మనకి ఈవెన్ మనం ల్యాండ్లైన్లో ఫోన్స్ మాట్లాడేటప్పుడు కూడా మనకి ఇంటర్నెట్ అనేది ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 5 Mbps స్పీడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 Mbps స్పీడ్ దాకా ప్రొవైడ్ చేస్తారు. మనకి మోడెమ్స్ కూడా ఐఎస్పీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి డిఎస్ఎల్లోని 3 సబ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏడిఎస్ఎల్, సెకండ్ వచ్చేసరికి మనకి ఎస్డిఎస్ఎల్ అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి విడిఎస్ఎల్ అని చెప్పేసి ఉంటారు. ఈ ఏడిఎస్ఎల్ వచ్చేసరికి మనకి అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అని చెప్పేసి అంటారు. అదేంటంటే మనకి ఎవరికైతే ఓన్లీ డౌన్లోడే కావాలి, అప్లోడ్ స్పీడ్ అక్కర్లేదు అన్న వాళ్ళు మనకి ఏడిఎస్ఎల్ అనేది తీసుకోవాలి. స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, నాకు డైలప్ కనెక్షన్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను డిఎస్ఎల్కి షిఫ్ట్ అయిపోయాను. ఆ డిఎస్ఎల్లోనే ఏడిఎస్ఎల్ తీసుకున్నాను. ఏడిఎస్ఎల్ కోసం సపరేట్ రౌటర్స్ ఉండేవి, నేను అదే తీసుకున్నాను. యాక్చువల్గా బాక్స్ అయితే మిగిలింది, కానీ నాకు రీసెంట్గా నేను ఈ మోడెం పారేసాను అనమాట, మిస్ అయిపోయింది. ఇదే మనకి ఏడిఎస్ఎల్ టెక్నాలజీ. నాకు రౌటర్ బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేసేవారు. ఇది నేను సపరేట్గా డీలింక్ ఆన్లైన్లో కొనుక్కోవడం జరిగింది. ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజ్ చేసేవారో ఆ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇవ్వలేదు, ఇది నేను సపరేట్గా కొనుక్కోవడం జరిగిందనమాట. దీనికి ఏంటంటే ఈ మోడెంకి మనకి RJ11 పోర్ట్ ఉంటుంది. RJ11 పోర్ట్కి RJ11 కనెక్షన్ పెడతారనమాట. ఇది సేమ్ మనకి ల్యాండ్లైన్కి వెళ్ళే కనెక్షన్ లాగే ఉంటుంది. ఇదేమో మనకి దీని నుంచి మనకి నెట్ వస్తుంది. ఆ నెట్ ఏమో మనకి మోడెం కనెక్ట్ చేస్తే ఆ మోడెం ఏమో మనకి అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చి ల్యాన్ పోర్ట్ అంటే RJ45 పోర్ట్ అంటారు దీన్ని. ఇది అందరికీ తెలుసు. ఇది ఎవరికైతే ఇంటర్నెట్ కనెక్షన్ యూజ్ చేస్తే అందరికీ తెలిసి ఈ RJ45 పోర్ట్ నుంచి మనకేమో ఇంటర్నెట్ అన్నది మన కంప్యూటర్స్ కానీ లేదంటే మనకి ఇంకేదైనా ఒకవేళ రౌటర్ ఉంటే, నేను కొన్నదానికి రౌటర్ ఉంది, రౌటర్ ద్వారా వైర్లెస్ ద్వారా మనకి ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్కి గట్రా కనెక్ట్ చేస్తారు. ఈ ఏడిఎస్ఎల్లో ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏడిఎస్ఎల్లోనే మనకి డౌన్లోడ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అప్లోడ్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైతే డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ రెండూ ఈక్వల్గానే ఉండాలి, రెండూ బాగానే ఉండాలి అనుకున్న వాళ్ళు ఏమో సిమెట్రిక్ డిఎస్ఎల్ తీసుకుంటారు. సిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అంటారు. ఇది ఏడిఎస్ఎల్లా కాకుండా మనకి అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది అనమాట. ఈ రెండు కాకుండా మనకి విడిఎస్ఎల్ ఉంటుంది. ఇది చాలా సిటీస్లోని లేదంటే మెట్రో సిటీస్ లాంటి ప్లేసెస్లోనే ఒకప్పుడు యూజ్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో మనకి సిటీస్లో చాలా ఎక్కువ స్పీడ్ ఉండాలి. బట్ అదే స్పీడ్ మనకి నెక్స్ట్ నేను చెప్పబోయే ఫైబర్ ఆప్టిక్స్లో మనకి కవర్ అయిపోయింది కాబట్టి ఈ విడిఎస్ఎల్ ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ మీతో షేర్ చేసుకోవాలనేసి నేను చెప్తున్నాను. విడిఎస్ఎల్ అంటే వెరీ హై స్పీడ్
బిట్ రేట్ డిఎస్ఎల్ అంటారు. డిఎస్ఎల్ అంటే కామన్గా మనకి డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అంటారు. ఈ విడిఎస్ఎల్లో ఏంటంటే మనకి చాలా హై స్పీడ్స్లోని ఆల్మోస్ట్ ఒక 200 Mbps నుంచి ఆల్మోస్ట్ ఒక 500 Mbps స్పీడ్ దాకా అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ ఉంటాయి. సిటీస్లోనే ఒకప్పుడు యూజ్ చేసేవారు అనమాట. ఇది డిఎస్ఎల్ఆర్ గురించి. డిఎస్ఎల్ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయ్యింది ఫైబర్ ఆప్టిక్స్ టెక్నాలజీ అన్నది వచ్చేసింది. ఈ ఫైబర్ ఆప్టిక్స్ టెక్నాలజీలో మనకి ఏంటంటే మెయిన్గా మనకి లేజర్ ద్వారా మనకి ఇంటర్నెట్ డేటా అన్నది మనకి ట్రావెల్ అవుతుంది. దీనివల్ల మనకి చాలా స్పీడ్ రేట్స్ అనేవి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 5 GB/s వరకు మనకి స్పీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట ఈ ఫైబర్ ఆప్టిక్స్లోని మనకి లైట్ ద్వారా డేటా వెళ్ళడం వల్ల మనకి ఎట్లాంటి అబ్స్ట్రకల్స్ కానీ ఎట్లాంటి లూజ్ కనెక్షన్స్ కానీ ఉండవు అనమాట. ఎందుకంటే మనకి ఈ డిఎస్ఎల్ కానీ డైలాప్ కనెక్షన్స్ కానీ లేదంటే మనకి కేబుల్ కనెక్షన్స్లోని ఏంటంటే మనకి కాపర్ యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ దాని మీద పడితే మనకి ఇంటర్నెట్ అనేది స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. ఇంటర్నెట్ స్పీడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ మనకి ఈ లేజర్ టెక్నాలజీలోనే అట్లాంటి ఇష్యూస్ ఏమీ ఉండదు. మనకి లైట్ అన్నది చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఎక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ అవ్వడం వల్ల ఇది చాలా ఎక్కువ డిస్టెన్స్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి దీనిలో మనకి స్పీడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మనకి జియో కానీ ఎయిర్టెల్ ఫైబర్ కనెక్షన్, ఈవెన్ బిఎస్ఎన్ఎల్ కూడా ఫైబర్ కనెక్షన్ వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రతి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ మనకి ఈ ఫైబర్ టెక్నాలజీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎక్కువగా దానికే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఫైబర్ టెక్నాలజీ వల్ల మనకు ఒక యూజ్ ఉంటుంది. అదేంటంటే మనకి ఇదివరకు యూజ్ చేసే కేబుల్ టెక్నాలజీ అవ్వచ్చు లేదా డిఎస్ఎల్ అవ్వచ్చు, డైలప్ కనెక్షన్స్ అవ్వచ్చు. ఇవి ఏంటంటే మనకి అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చుకుంటుంది. దానికోసం మనకి మోడెమ్ అన్నది కంపల్సరీగా అవసరం వస్తుంది. బట్ ఈ ఫైబర్ టెక్నాలజీలో ఏంటంటే మనకి డిజిటల్ ఫార్మేట్లోనే మనకేమో డైరెక్ట్గా ఐఎస్పీ నుంచే మనకి డిజిటల్ ఫార్మేట్లోనే వస్తుంది అనమాట. అంటే డిజిటల్ సిగ్నల్సే మనకి ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి చాలా హై బిట్ రేట్ ఉంటుంది, చాలా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నార్మల్ టెక్నాలజీస్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత రౌటర్ కూడా మనకి చాలా సెపరేట్గా ఉంటుంది అనమాట. నార్మల్ రౌటర్స్ బయట దొరుకుతున్న రౌటర్స్ అయితే మనకి ఉండవు. వీటికంటూ ఒక సెపరేట్ రౌటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా మనకి ఐఎస్పీ వాళ్ళు అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, మనకి జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి 4 టైప్స్లో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అన్నవి ఉంటుంది అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.